అందరికి నమస్తే. నిన్న దసరా పండుగ, గాంధీ జయంతి. పైగా పండుగ రోజు ఏం చేస్తాం, గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ గాంధీ జయంతి కాబట్టి నీసు ముట్టుకోం, మందు జోలికి పోం. కానీ ఈ రావులు రామకృష్ణ అనే యూజ్లెస్ పిల్లలు, చెత్తనా కొడుకు, దసరా పండుగ పైగా గాంధీ జయంతి రోజు కూడా డ్రగ్స్ తీసుకుని పోలీసులకు దొరికిపోయి ఈ దొంగ నా కొడుకు, ఇలాంటి దొంగ నా కొడుకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడుతాడు. వీడేమన్నా ఎక్స్ లో రాసుకొస్తున్నాడంటే కేసీఆర్ సీఎం కావాలి, కేసీఆర్ తెలంగాణకు మళ్ళీ సీఎం కావాలి, తెలంగాణ బాగుపడతా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇంకేమైనా మాట్లాడతారంటే హైదరాబాద్ వరదల మునిగిపోవడానికి కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ అంట. అది యూజ్లెస్ ఫెలో. గత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కదా తెలంగాణ నాశనం అవడానికి కారణం. ఈ రోజు నాడు హైదరాబాద్ వరదల్లో మునిగిపోవడానికి కలవకుర్ల కుటుంబం కదా. అరే దసరా పండుగ రోజు, గాంధీ జయంతి రోజు డ్రగ్స్ తీసుకొని పోలీసులు దొరికిపోయిన దొంగ నా కొడుకు నీలాంటి వాడు కూడా రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడమారా? అరే మత్తులో ఉన్నప్పుడు ఒకటి నీకు మత్తు దిగిపోయిన తర్వాతోట, మత్తులో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా రాస్తాడు, మత్తు దిగిపోయినాక సారీ అని చెప్తాడు. యూజ్లెస్ పిల్ల. ఇలా చేస్తే బ్రోకర్ గిరి దందలే కదరా. నీ సినిమాలో బయటకి ఎంటేశారు. చెత్తనా కొడుక. బతుకుదేరు కోసం కేటీఆర్ దగ్గర, కేసీఆర్ కుటుంబం దగ్గర చేరినావు. వాళ్ళ జోకు ఏదైనా చేయి, కడుగు. అర్థమైంది? బతుకు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినావు అనుకో, బిడ్డ జాగ్రత్త.